చూసారా మేము హైవేలో అది వంట చేయడానికి హడావిడి పడుతున్నారు అక్కడ. కారణం అక్కడ ఉంది డబ్బాలు. మీరు ఏం చేయకుండా వంట చేద్దామని వచ్చేసారా? కుర్చీని అధిరోహించిన భావనారెడ్డి గారు. ఆదిత్య గారు పెసరట్టు వేస్తున్నారు. ఏ హరిత పెట్టే తాలింపు తాలింపు బాగుందా లేదు? జాకీ గారు మీ స్పందన? చాలా బాగుంది. వంటలు చేసుకున్నాం, తిన్నాం. హలో, గుడ్ మార్నింగ్. చూసారా మేము హైవేలో రాత్రి ఎక్కాం కదా. కొంచెం అనుకున్నది ఒకటి అయింది ఒకటి, ఏదో అనుకుంటే ఏదో అయింది అన్నట్టు మా క్యారవాన్ ఇలా అయింది అనమాట. సో ఇప్పుడు మధ్యలో ఆగాము. ఆగి కొంచెం టిఫిన్లన్నీ చేసుకుని తిందామని ప్లాన్ చేస్తున్నారు. అదిగో 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 అక్కడ సెటప్. హైవేలో అక్కడ క్యారవాన్ వ్యాన్ తెలియకుండా లారీలు. మా భావనగర్ పర్యవేక్షణలో. నా పర్యవేక్షణ కాదు. చెప్పండి హరిత గారు, మీ మనోభావాలు తెలియజేయండి. చూసారా ఈ సెటప్? చూసారా అక్కడ? హాయ్ భయ్యా. హలో భయ్యా. హాయ్. వీళ్ళంతా సెటప్ కాందిశీకులు. హైవే పక్కనే అదిగో భయ్యా వచ్చి వాటర్ క్యాన్ తీస్తున్నాడు. భయ్యా హెల్ప్ కర్రే. బాహుబలి అది వంట చేయడానికి హడావిడి పడుతున్నారు అక్కడ. నేను క్యాండిల్స్ అగ్గిపెట్టి అన్ని తెచ్చాను, వెళ్ళి తెస్తా. సో ఏదో సరదా. ఎంత కష్టం అంటే ట్రావెలింగ్ ఎంత కష్టంగా అనిపించినా కూడా, కంఫర్ట్ జోన్ తక్కువ ఉన్నా కూడా, సో ఇలాంటి ముచ్చట్లన్నీ ఎలా ఉంటాయంటే కొంచెం రిలీఫ్గా, రిలాక్స్డ్గా, ఒక చైల్డ్హుడ్ మెమరీస్ లాగా ఎంజాయ్ చేస్తూ. ఇవన్నీ పాసిబుల్ కాదు కదా మన రోడ్ సైడ్ వంట పెట్టుకొని వంట చేసుకోవడం అంతా. ఏం చేస్తున్నారు? కందిపప్పు సంచి, ఆయిల్ ఒకే సంచిలో ఉన్నాయి. ఆ సంచి కోసం తీస్తాను, అది లోపల. సరే, అగ్గిపెట్టి ఇక్కడ ఆ దగ్గర ఉంది. ఇంకేం చేస్తున్నారు లోపల? అదే ఆ బ్యాగ్స్ తీసుకున్నారు, కింద ఉన్నాయి అంటే అది ఎక్కడో పెట్టేసారు. ఓకే ఓకే. అందులో సంచి ఉన్నప్పుడు దొరికింది. ఇవి మనం బాక్సులు అది పెట్టాం కదా, సీట్స్ కింద ఉన్నాయి కదా, ఆ సీట్స్ పైకి రాకుండా. ఆయిల్ జాకీ గారిని పోగొడుతున్న భావన గారు. ఆయన చేస్తే వండుతుంటే బాగా వస్తుంది. వాళ్ళు ట్రై చేస్తే రాదు, పప్పు కాదు. కారణం అక్కడ ఉంది డబ్బాలు. మీరు ఏం చేయకుండా వంట చేద్దామని వచ్చేసారా? పప్పు ఉప్పు ఉంటే సరిపోద్దా? సరే సార్, అన్ని నేను తెచ్చాను, చాలా తెచ్చాను అక్కడ. అవన్నీ అక్కడ పెట్టేసి వచ్చారేంటి? కూర, కారం, స్వీట్స్ అన్ని ఆడ పెడితే బబ్బా
అంతే ఇంకా నడుం కట్టండి అంతే. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం. అంతే. పప్పు ఎంత ఫాస్ట్ గా చేయాలో మా అన్నయ్య చూసి నేర్చుకుంటారు. పప్పు ఎంత బాగా చేయాలో ఫాస్ట్ గా చేయాలో అన్నయ్య చూసి నేర్చుకుంటారట. కత్తి కూడా యూజ్ చేయట్లేదు అసలు. మా చేతులే కత్తి అంతే. ఇంకా అసలు మొత్తం మీరు ఒక కత్తిని పెళ్లి చేస్తున్నారు అనమాట. అంతేగా మాము కత్తి లాంటి కుర్రోడు. ఈ అబ్బాయి చాలా మంచోడు. కారం లేదు అనుకుంటే ఇంకేదో బాగుంది. ఇదొక సరదా అంటే లైఫ్ లో ఎలా అడ్జస్ట్ అవ్వాలి అని నేర్చుకోవడం. నాన్నగారు లేకుండా కాఫీయా? జాకీ గారు మా చంద్రముఖి సీరియల్ లో కూడా మాకు అక్కడ లొకేషన్స్ ఏమైనా ఉంటే దోశలు తింటారా అప్పుడు కడుతూ ఉన్నాను కదా నేను. దోశ తింటామా దోశ వేసి ఇచ్చేస్తాను ఇదేసి ఫుడ్ పెట్టేవాళ్ళు అందరికి. మీరు అప్పుడు ఏమండి రామనాయుడు గారు మంచి పిండి దొరికితే శ్రీవాణి మా తమ్ముడు కోసం పెసరట్టు ఇష్టం అని పెసరపిండి చేసుకుని వచ్చారు తీర్థయాత్రలకి. అయితే దోశ పైన అన్ని రెడీగా ఉన్నాయి. కారణం అక్కడ ఉంది డబ్బాలు. మీరు ఏం తేకుండా వంట చేద్దామని వచ్చేసారా? శ్రీవాణి గారు అమ్మా తర్వాత ఇది ఓపెన్ చేసి పండి ఇంత చింతపండు అంతా వేసి వదిలేసాడు. అది మూత పెట్టాను ఒకసారి. మర్చిపోయారు. నేను కూడా తెచ్చాను. మా మసాలా కవర్లు ఎక్కడ పెట్టారు మరి చూడండి. అసలు ఇంతమంది ఆధ్వర్యంలో పప్పు డబ్బా. అయ్యో తీస్తా ఉంటే అలా తీస్తారు మంట మీద. వామ్మో దోశ పెనం. జాకీ గారు ఒక అద్భుతమైన చిట్కా చెప్పారు. వాటర్ వేసి వదిలేస్తే అలా సైడ్ ఈ సైడ్ ఉంది చూసా అన్ని ఉడుకుతున్నాయి. ఉడికి బయటకు వస్తాయి. గాలి వస్తుందంటే నన్ను కూర్చోమన్నారు. ఆపేస్తాను. గాలి ఆపడానికి నేను ఇటు పక్కన తమ్ముడు అటు పక్కన ఇద్దరం కలిసి అలా భావనగర్ దొండకాయలు గోల్లో ఆగిపోయారు అక్కడ. పచ్చడి కొంచెం నూనె చుక్క ఎక్కువ పడాలి లేకపోతే బాగోదు. ఎవరికి అదృష్టం వస్తుంది చెప్పండి? మన రోడ్డు సైడ్ లో దోశలు మామూలు తిండే కష్టపడి తినాలి. కానీ ఇక్కడ చక్కగా దోశలు పెసరట్లు అసలు హడావిడి. అమ్మా గరిట ఇరిగింది. ఇప్పుడుంది తమాషా. జాగ్రత్త. చెప్పండి. తింటే గారెలు తినాలి, లేదంటే జాకీ గారు చేసిన పెసరట్టు తినాలి. మీరు తినండి. ఇంకొకటి రెండు కలిపేస్తే కలిపట్టట. పెసరట్టు మామూలు దోశ. ఇలా కూర్చొని రోడ్ సైడ్ కలిపట్టు అని ఇప్పుడు పెసరట్టు పిండి దోశ పిండి కలిపేస్తారు. కలిపట్టు అంటారు. ఎంత బాగుందో చల్లని గాలి. చిన్నప్పుడు మా మావయ్య వాళ్ళ ఊర్లో వెళ్ళినప్పుడు ఇలాగే చల్లటి గాలి పొలాలు ఉండేది. ఇక్కడ అంత పచ్చగా లేదు కానీ ఆ ఫీల్ అయితే వచ్చింది చల్లని గాలితో. ఆ జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి. హైవే మీద ఇలా ఎవరిదో పొలంలో ఈ భూమి అంతా మనదే అనడానికి ఎక్కడికెళ్ళినా సరే మనలాగా ఫీల్ అయిపోయింది. అసలు ఇది ఇలా ఎంత బాగుందో. జాకీ గారు వేస్తూ ఉంటే హరితక్క కూర్చొని తింటాం. ఏమండి త్వరగా వెళ్ళిపోయాడు మా ఆయన. ఎక్కడ వేయాల్సి వస్తుందన్నా కదా జంపు.
ఇదిగోండి ఇలా చైర్లు, టేబుల్ మీద సెటప్, వంట చేసుకుంటూ అదిగోండి లారీలు, ఈ అద్భుతమైన చెట్టు కింద అలా. అరే కదా జీవితం అంటే, అంతే. ఇది కదా సుఖం అంటే, ఇది కదా సంతోషం అంటే, ఇది కదా ఆనందం అంటే. కానీ ఇప్పుడు ఏమనిపిస్తుంది, ఇలాంటి థ్రిల్ కూడా లేకపోతే అది లైఫ్ అండి. మనం బయట తిరగాలి, అలాగే మనకు కావాల్సిన ఫుడ్ మన ఇంటి స్టైల్లో మనకు దొరకాలి, అది ఆనందం. ఫ్యామిలీ మ్యాన్. ఆల్రెడీ హరిత చెప్పింది, మా ఆయన హాట్ వస్తుంది తెమ్మన్నారా, ఇంపాసిబుల్. ఆయన ట్రావెలింగ్ లో తినడు, అవును, అక్కడే తినడు, చల్లారని తినరు, ట్రావెలింగ్ లో తినరు, అలా ఇప్పుడు ఆపితే తింటారు. ఇప్పుడు మళ్ళీ ఆపి మళ్ళీ పొయ్యి పెట్టి పెను పెడతా రెడీగా ఉందిగా. అయిందా పప్పు? కుర్చీని అధిరోహించిన భావనారెడ్డి గారు. అందరు దోశల్ని ఆస్వాదిస్తూ ఇలా అన్ని పచ్చళ్ళు. ఎవరైనా దోశ వేసి ఉల్లిపాయలు వేస్తారు. మా భావనగర్ వెరైటీకి ఆల్రెడీ కింద ఉల్లిపాయలు వేసి తర్వాత దోశ వేస్తారు. ఊతప్పం దోశ. ఇది ఊతప్పం ఏంటి, డైటింగ్ చేస్తుంది ఏంటి? అది ఊతప్పం దోశ అంటే, ఊతప్పం సనబడిపోయింది డైటింగ్ లో. సో దోశలు తిని 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 అలిసిపోతున్నా, వేసి 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 అలిసిపోతున్నా. భావనగర్ అలిసిపోవడం ఏముందండి పాపం, జాతీయంగా చేసినట్లు మనం ఎంత అది టమాటా పప్పు వండేటప్పుడు చూడాలి అంతే. టమాటా ఫిష్ అలా చేసిన అలసిపోయి వచ్చిన మా అపర్ణ గారు, మనం వదిలేస్తే బతికేస్తామే ఊరంతా తిరుగుతుంటూ, ఇల్లు వాకిలి అన్ని వదిలేసుకుని. పిల్లలు ఏవి మర్చిపోయి కొంచెం సేపు ఇలా ఎంతకాలం ఉండగలం ఇలా తిరుగుతూ ఉంటే. మీ గురించి నేను ఎంత గొప్పగా చెప్పానో తెలుసా భావన గారు. వంటల్లో మీరు అసలు ఎక్స్పర్ట్, మీరు ఇండియాస్ ది బిగ్గెస్ట్ షెఫ్, హెడ్ షెఫ్, అన్ని షెఫ్లు మాస్టర్ షెఫ్ అని చెప్తే మీరు చేశారు. ఓ ఆవిడ బిగ్గే రాట మా తమ్ముడు అంతేనా? హరిత గారు పెసరట్టు వేస్తున్నారు. నేను పని చేయగా చేస్తాను. ఆ పని చేస్తున్నప్పుడల్లా నేమో సరిగ్గా అది రిజిస్టర్ అవ్వట్లేదు అని కష్టపడుతుంటే దోశ తిరిగేసాక గుర్తింపు లేదు. తిరగేసిందని మళ్ళీ మరగే. ఓహో అవునా, అయ్యయ్యో ఇది తెలీదే. భావన గారు రండి 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 ఇంకంటే ప్రేమతో తెలిసే పెద్ద ప్రేమ. అవును, ఏది ఏంటండి హరిత గారు వేసింది? అది స్పెషల్ దోశ. ఓ నో, మీరు ఇటు మీ ఏంటి మీ స్పందన? నా స్పందన అంటే నా ఫ్రెండ్, నేను ఎక్కువ సుకుమారంగా ఉంటాను అంటే నేను ఒక టీచర్ లాగా రోజు పని చేయని చెప్తున్నాను. బాగుందండి చాలా. ప్రేమతో వేస్తున్నారు. ఆయన ఏంటి చెయ్యాలి చేసి పెడేస్తారని నేను చెప్పనా ఇద్దరిది డిఫరెన్స్. కానీ నిజంగా మీ అన్న ఈ మాట్లాడండి, ఈ 4 రోజులు మీరు పస్తులే మొత్తం ఉండేమో ఆయన. నాలా హాట్ గా ఉందని చెప్పండి. చాలా హాట్ గా
ఉందన్నమాట. అదే హరిత గారు ఇచ్చిన ప్లెయిన్ దోశలో ప్యూర్ హార్టెడ్ గా, ప్లెయిన్ హార్టెడ్ గా, సాఫ్ట్ గా, స్వీట్ గా, మీ స్పందన చూసారా? ఓపెన్ హార్టెడ్. ఆలయాన వెలసిన దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి, ఇల్లాలే ఈ జగతికి పప్పు అన్నం. పప్పు అన్నం. ప్రయాగరాజ్ వెళ్తున్నాం కాబట్టి వెజిటేరియన్. ఏ హరిత పెట్ట తాలింపు, తాలింపు బాగుందా లేదు? తాలింపు బాగుంది ముఖ్యంగా. తాలింపే బాగుంది. సూపర్. ఏది బాగుంది? ఫ్లేవర్ బాగా వచ్చేస్తుంది, కాకపోతే టేస్ట్ బాగుంది. పోపే కదండి, ఆ పోపులో ఎల్లుల్లిపాయ ఇంకా ఇంపార్టెంట్ అండి. మీరు తెచ్చారా? కరెక్ట్ గా వేగేలాగా చేసింది ఎవరు? మాడకుండా ఏం చేయకుండా ఆ కాక తెలియాలి. ఇలా వంటలు ఫినిష్ చేసుకుని ఇప్పుడు మళ్ళీ ప్రయాణం సాగిస్తాం. చక్కగా దోశలు వేసుకున్నాము, పప్పు టమాటా అన్ని వేసుకున్నాము, అన్నం లోపల రైస్ కుక్కర్ పెట్టేసాం. ఇదిగో ఇలా రోడ్ సైడ్, రోడ్డు దగ్గర వంటలు చేసుకుంటూ ఆహ్లాదకరమైన ఒక ప్రయాణాన్ని సాగిస్తున్నాం. అక్కడ చూసారా? ఇక్కడ మేము ఇలా మనలాగా ఇక్కడ ట్రావెల్ చేస్తూ భోజనం చేసేవాళ్ళు కూడా అలా ఉన్నారు అక్కడ. నైస్, హ్యాపీ టు సీ. అదిగో అక్కడ కార్లు, భోజనాలు, అందరు ప్రయాగరాజ్ వెళ్తున్నారు. అప్పడం తప్పడం డిప్పి డిప్పి డమ్ డమ్ అంట. నేను ఇప్పుడే చూసాను. అంతే, అప్పడం బదులు చక్రాలు, అందుకని నేను అన్నా అప్పడం. అంతే, పప్పు అప్పడం. ఆవకాయ పచ్చడి, ఉల్లిపాయ. ఆహా, ఆవకాయ పొంగుతుందంట. శుభం. ఇక్కడ ఇల్లు కట్టేస్తావేంటి? గోడ కట్టాడు ఇంకా. జాకీ గారు మీ స్పందన? చాలా బాగుంది. వంటలు చేసుకున్నాం, తిన్నాం. ఎక్కిమైన చిరాకు వచ్చింది కానీ తర్వాత సెట్ అయిపోయింది. చూసారా? శంకర్ పూర్ కేశర్ సోలియర్ బాగుందా? హైవేలో ఉన్నాం. లైఫ్ లో ఎప్పుడైనా ఇలా టూర్లకు వెళ్ళారా? ఎప్పుడో 2 చెన్నైలో ఉండేది. మళ్ళీ ఇప్పుడే మన పెళ్ళయ్యాక ఫస్ట్ టూర్ ఇది. ఫస్ట్ టూరా? కాశ్మీర్ ఇలా రోడ్డు పైన, ఇలా రోడ్డు మీద. మీరు కాశ్మీర్ తీసుకెళ్ళక 5 ఏళ్ళ 24 ఏళ్ళ 23 ఏళ్ళకి ఒకసారి తీసుకెళ్లారు. కాశ్మీర్ టు కన్యాకుమారి తిప్పారా? ముగ్గురు కలిపి కడుక్కుని గిన్నెలన్నీ వండుకుని కడుక్కుని మళ్ళీ అంటే ట్యాప్ లో వాటర్ పెట్టుకుంటాం, తాగే నీళ్ళు వేస్ట్ చేయకుండా. అవునవును, క్యాన్ వాటర్ వేస్ట్ అయిపోద్దని. ఎంత పద్ధతిగా కడుగుతున్నారు. అవును. ఇప్పుడు సమయం 2:11 ఇక్కడి నుంచి మధ్యలో మేము బాగా పెసరట్లు, దోశలు, టమాటా పప్పు వండుకున్నాం, రైస్ వండుకున్నాం. అందరూ కలిసి పిచ్చార్ పార్టీ మాట్లాడుకున్నాం. భావనారెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా వంటలు అవి చేసుకున్నాం. ఆవిడతో దోశలు వేసారు, బాగా వేసారు. జాకీ గారు టమాటా పప్పు చేశారు. హర్తి గారు తాలింపు వేశారు. నోటితో కొరికి చేస్తాను. సో ఇదిగో అందరూ రూమ్ అంతా మా అపర్ణ గారు ఆధ్వర్యంలో
క్యారవాన్ మొత్తం మళ్ళీ ఫ్రెష్ గా చేసుకుని ఆవిడకి ప్రాక్టీస్ సెషన్ ఇచ్చాము. ఆవిడకి ఇవ్వకపోయినా ఆవిడే తీసుకుంటారు. క్యారవాన్ మొత్తం సర్దేసి సామాన్లన్నీ అక్కడ కన్ఫ్యూజన్ లేకుండా ఏదో అడిగితే ఇది ఇప్పుడు బయటకు వస్తుంది. అలా చేసుకో. మా భావన గారు అలిసిపోయినట్టు ఒక ఎక్స్ప్రెషన్ తో ఆవిడ అక్కడ సో క్యారవాన్ లో ఏది కావాలన్నా 1 పాయింట్ ఎండలో గిన్నెలు కడిగాము. ఎవరి సామాన్లు కావాలన్నా అపర్ణ గారు అండర్లోనే ఉన్నాయి. అంతే. అది కాదండి, క్యారవాన్ లో ఎవరి సామాన్లు కావాలన్నా. ఇది మేము ప్రయాగ్రాజ్ వెళ్ళడానికి హైదరాబాద్ లో ప్రయాణం మొదలుపెట్టి మధ్యలో ఒక నాగ్పూర్ దాటి ఆగాము. ఆగి అక్కడ వంటలు చేసుకుని టిఫిన్లు ఫుడ్ అన్ని తినేసి మళ్ళీ బయలుదేరాము. సో ప్రయాగ్రాజ్. చలో ప్రయాగ్రాజ్. బాయ్ బాయ్. ఏం చేస్తున్నారు హర్తి గారు? భోజనం యాత్రలో భాగంగా భోజనం చేస్తున్నాం. సంతర్పట్ల భోజనం. సంతర్పట్ల చింతకాయ పచ్చడి. చింతకాయ పచ్చడి, పప్పు, వేడి అన్నంలో కొంచెం పొడి. అసలు ఎవరైనా కర్రీకి ముద్ర పెట్టేస్తే బాగుండేది అనిపిస్తుంది నాకు. భావన గారు దాని నుంచి వీడియోలు తీసుకుంటూ గ్లామరు దేవత ఆవిడే. మీరు మా దేవత అండి. ఏ దేవత? ఏ దేవత చెప్పండి. మీరు బ్రహ్మ ఊర్వశి మేనక ముగ్గురు కలిపితే మా తమ్ముడు కోసం చేస్తున్న సేవ అసలు సూపర్. అసలు మాట్లాడలేదు ఇంకా. ఒక డౌట్, ముగ్గురులో ఎవరు హైట్ ఎక్కువ ఉంటారు? రంభ, ఊర్వశి, మేనకలో? అంటే నేను ఆ కాలంలో రంభ, ఊర్వశి, మేనక, భావన వీళ్ళల్లో భావన ఉంటారట. కాదు భావన గారు, మేమంటే ఎక్సైట్మెంట్ లో ఆనందంలో తెలియక అబ్బా సరదాగా ఒక యాత్రలకు వెళ్తున్నాము, ఫ్రెండ్స్ తో పాటు తెగ ఎంజాయ్ చేస్తామని వంటలు, వార్పులు, సున్నుండలు, జంతికలను బోళ్ళ హడావిడి చేస్తాము. మీకు తెలిసినప్పుడు ఇంత చిన్నగా ఉందండి. మీరు అసలు వీడియో కాల్ కి రావట్లేదు. పెద్ద కంప్లైంట్ మన గ్రూప్ లో. ఏమండి అపర్ణ, ఆవిడ వీడియో కాల్ కే రారని కదా మన కంప్లైంట్. అవునా? సీరియస్ గా ఏం చేస్తున్నారో తెలుసా? సీరియస్ గా సినిమా చూస్తున్నారు. ఇక్కడ సీరియస్ గా ఫోన్ ఒకళ్ళు, ఫోన్ మెసేజ్లు ఒకళ్ళు. తంబోలు ఆడడానికి కూర్చొని తింటున్నారు. స్నాక్స్ తింటున్నారు. స్నాక్ టైమ్. ఎంజాయ్ స్నాక్ టైమ్. మంచి కాఫీ టీ ఉంటే ఎంత బాగుంటది కదా. ఆ పయ్యాన్ని ఆపమందామా టీ దగ్గర? గారు ఏంటి అంత చల్లగా ఉందా? అంటే చల్లగా ఉంది, బాగా చల్లగా ఉంది కదా, చలి ఫీల్ అవుతుంది. ఓకే. షాయి దుకాణానికి వచ్చాం. హోటల్లో మన ప్లేట్ మనమే నీట్ గా పెట్టుకొని లొంగిపోయిన బాధితుల్లాగా. అదిగో హలో
ఇక్కడ మధ్యలో ఆగామన్నమాట. అంతా మీకు అంచలేస్తుందా? కానీ మన హైదరాబాద్ న్యూట్రల్ గా ఉంటది అనుకున్నాము. న్యూట్రల్ బెటర్ చల్లగా ఉంది నిజంగా చెప్పాలంటే. చాలా చలిగా ఉంది. మనం ఫారెన్ లో ఎలా ఉంటుందో అలా వణికిపోతూ ఉంటుంది చలి. మన ఫారెన్ లో మీ పిల్లలిద్దరు ఫారెన్ లో ఉన్నారని మన ఫారెన్ ఉంటారా? ఇప్పుడు ట్రంప్ తోసేస్తున్నాడు, ఒక్కొక్కరు పంపిస్తున్నాడు.